ఉద్యమ కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నానగర్ను దత్తత తీసుకుంటా అని చెప్పారు. ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్నానగర్ను అనాథగా మార్చి నేడు అన్నానగర్ నుంచి పాత ఎయిర్పోర్ట్ రోడ్డు సమీపంలో బస్తీలైన ఇంద్రమ్మ నగరు మరియు శ్రీలంక ఇట్లాంటి బస్తీలలో వేల మంది పేద ప్రజలు నివసిస్తూ దశాబ్దాల నుంచి చిన్న చిన్న ఇళ్లలో ఉంటూ ఈరోజు మరి హఠాత్తుగా సర్వే నిర్వహించి మరి పేద ప్రజల ఇళ్లను కూల్చివేస్తామని భూసేకరించడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. వాళ్లకు ఎలాంటి పునరావాసం కూడా కల్పించకుండా, ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా హఠాత్తుగా వాళ్ళని రోడ్డు పాలు చేసి ఈరోజు వాళ్ళ జీవితాలను అంధకారం చేస్తున్న ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేస్తున్నది. మరి దీని వెనుక బోర్డు అధికారుల లేకుంటే ప్రజాప్రతినిధుల ఈరోజు ప్రజలందరూ ఒక భయాందోళనలో ఉండి ఈరోజు నిరాహార దీక్షకు ప్రజలందరూ కూడా ఇక్కడ కూర్చొని తక్షణమే మరి మీ ఈ ఇళ్లను కూల్చివేత ఆపివేసి ముందు పునరావాసం కల్పించాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీగా కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధికి వ్యతిరేకం కాదు. మీరు అభివృద్ధి చేయాలనుకున్నా, నిర్మాణం చేయాలనుకున్నా, భూసేకరణ చేయాలనుకున్నా ప్రజల అభిష్టానం మేరకు వాళ్లకు న్యాయం జరిగే మేరకు వాళ్లకు ఇల్లు కల్పించి తర్వాత మీరు ఎలాంటి అభివృద్ధి అయినా చేపట్టాలి. నిజంగా కూడా ఈ ప్రభుత్వానికి మరి చిత్తశుద్ధి అనేది ఉంటే ఈరోజు చట్ట విరుద్ధంగా కూడా భూసేకరణ చట్టం తీసుకొని వచ్చారు. ఆ భూసేకరణ చట్టం వచ్చి 2 రోజులే అయింది, కానీ ఈ రోజు ఆల్రెడీ ప్రజలకు భూమి లేకుండా, ఇల్లు లేకుండా కూల్చివేతే ప్రయత్నం ఈ రోజు జరుగుతున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి వాళ్లకు ఇల్లు దొరికిన తర్వాతనే వాళ్ళ ఇల్లు కూల్చేసే హక్కు ఈ ప్రభుత్వానికి ఉంది. అప్పటి వరకు తప్పనిసరిగా ఈ ఆందోళనను మేము చేపడతాం, కొనసాగిస్తాం. ఇక్కడ ఉన్న ప్రజలతో పాటు మేము కూడా వాళ్ళతో ఇక్కడనే కూర్చొని వాళ్ళ ఇళ్లకు రక్షణగా, బాసటగా నిలబడతామని మేము చెప్తున్నాం.